పూల్ మకానా కర్రీ మసాలా పెట్టుంటున్నాను నేను. జీడిపప్పు, ములక్కాడ, టమాటా వేసి మసాలా కర్రీ. చూసారా, జీడిపప్పు నానబెట్టాను అనమాట. పూల్ మకానా 2 టమాటాలు వేసి కూర వండుతా. ఉందండి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా మిక్సీ చేస్తున్నాను, పేస్ట్ చేసేస్తాను. కొంచెం జీడిపప్పు పేస్ట్ చేసి ఇవి బాగా వేగాక అప్పుడు అన్నీ వేద్దాం. ఓ పక్కనే వరినొక ఉప్మా చేస్తున్నాను అనమాట. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం ముక్కలు వేసుకోవాలి. వరినొక ఉప్మా తెలుసు కదా, ఉప్పిండి అంటమే. ఆవాలు, పచ్చెనగపప్పు, మీ ఇష్టం వేసుకోండి. మినపప్పు వేసుకుంటాం, కొంచెం మినపగుళ్ళు. గుళ్ళు కావాలంటే వేసుకోండి, నేను వేయట్లేదు, మార్నింగే కదా ఇంకా. వేగాక ఇందులోనే గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. వేగాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా కొంచెం పచ్చివాసన వచ్చే వరకు వేపేసుకోండి. చక్కగా వేద్దాం. గరం మసాలా వేస్తే సరిపోతుంది. ఉప్పిండికి వేగిపోతుంది, ఇంకా కొంచెం వేగాక వాటర్ వేద్దాం. ఇప్పుడు ఇందులోని పూల్ మకానా వేసేసుకొని నానబెట్టుకున్నాం కదా జీడిపప్పు, ములక్కాడ కూడా నీటిలో వేసాను. ఎందుకంటే కొంచెం ఎండిపోయినట్టు ఏమైనా ఉన్నాయనుకోండి, మనకి బాగా నాని బాగా బేగ తొందరగా ఉడుకుతాయి అనమాట. ఒక తెచ్చుకొని 2 days అయింది అనుకోండి, అలాగా తొందరగా ఉడుకుతుంది. ఇలాగా ఉప్పింటికి వాటర్ వేసేద్దాం. 1కి 2 అనమాట కొలత. సాల్ట్ వేసుకొని మూత పెట్టుకుందాం. మూత పెడదాం, ఇది మరుగుద్దిలోగా. ఇందులోనే ఒకసారి కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు ఉప్పు, కారం, గరం మసాలా అన్నీ వేద్దాం. కొంచెం మగ్గింది కదా, ఇప్పుడు సాల్ట్ సరిపడా, ధనియాల పౌడర్, కారం, పసుపు, గరం మసాలా చక్కగా వేసుకొని కలిపేసి వాటర్ వేసుకుందాం. అది ఉప్పిండి గరిటె. జీడిపప్పు నానబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ వేసేసుకోవచ్చు. చక్కగా కొంచెం బగ్గాక మనం పెద్ద ఫ్లేమ్ పెట్టుకోవాలి. వాటర్ వేసేద్దాం. ములక్కాడ ఉడకాలి కదా, అందుకని చక్కగా దగ్గరికి అయ్యే వరకు
జీడిపప్పు మనకి ఫుల్గా పిక్కలైనా గుళ్ళైనా పర్వాలేదు, జీడిపప్పు గుళ్ళైనా పర్వాలేదు, పప్పు అయినా పర్వాలేదు, చాలా బాగుంటుంది కర్రీ. మూత పెట్టేద్దాం. ఇందులో ఉప్పు వేయడం మర్చిపోయింది కదా, ఉప్పు వేసేద్దాం సరిపడా. బాగా మరిగాక నూకేద్దాం. 2 గంటల మీద ఎండ అవుతున్నాయి. ఇక కోసేసారా, మంచిగా మసాలా కర్రీ అనమాట. ఉడుకుతుంది, దగ్గరగా అయ్యే వరకు ఉడకాలం. ఇప్పుడు ఇక 2 గ్లాసులు వాటర్ వేసాం కదా, కొంచెం మరిగితే మనకి కారం దిగి బాగుంటుంది అనమాట. చక్కగా ఇప్పుడు వేసేస్తున్నాను. సిమ్లో పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు చూసారా, ఇదే కిచడీలా కూడా చేసుకోవచ్చు అనమాట. మనం టమాటా అన్నీ వేసి చేసుకోవాలి. ఇదే మిల్లెట్స్తో కూడా ఇలా చేసుకోవచ్చు. అది కూడా చేస్తాను. అది ఉప్పు సిమ్లో పెడదాం, బాగా మగ్గుద్ది అనమాట. దగ్గరికి అవుతుంది. ఇదైతే చూద్దాం. అదిగో చూసారా ఎంత బాగా అయిందో. ఒక్కసారి కలిపేసుకొని కొంచెం అడిగెడితే బాగుంటుంది అనమాట. అడిగెట్టే వరకు ఇంకా కొంచెం 2 నిమిషాలు ఉంచుదాం. చూసారా చక్కగా అయింది, చక్కగా ఉడికిందనమాట. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. కూర చూద్దాం. చక్కగా మంట తగ్గించుకోండి. అదిగో చూసారా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. సిమ్లో పెట్టేసుకోవాలి. ఆయిల్ బయటకు వచ్చే వరకు స్టవ్ మీద ఉంచేసుకొని జీడిపప్పు, ములక్కాడ, పూల్ మకానా చూడండి ఎంత బాగుందో గ్రేవీ. జీడిపప్పు అవి పేస్ట్ చేశాను కదా, చక్కగా బాగుందన్నమాట. అదే కొంచెం కొత్తిమీర కూడా వేసి పేస్ట్ చేశాను, మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. సిమ్లో పెట్టి కట్టేద్దాం. చూసారా చక్కగా ఎంత బాగుందో. ఉప్పిండి వరినొక ఉప్మా అంటాం. చూడండి ఎంత బాగుందో. అందరూ ఇష్టమైతే నిమ్మకాయ పిండుకోవచ్చు, నేనైతే పిండట్లేదు. కూర రెడీ. చూసారా ఆయిల్ పైకి వచ్చింది, రెడీ అయిపోయింది అనమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈసారి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది రైస్లోకి బాగుంటుంది. నేనైతే రైస్లోకి చేశాను. చపాతీ బాగుంటుంది, పుల్కా బాగుంటుంది, రోటీస్లోకి సూపర్ అనమాట. ఇంకా